గ్రంథములో నుండి మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం చదువు. ఇదిగో తొడేల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురము వలె నిష్కపటులనై ఇందుడి. మనుషుల గూర్చి జాగ్రత్త పడుడి. వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తన సమాజ మందిరములలో మిమ్మల్ని కొరడాలతో కొట్టితురు. చాలు, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవుడా, కొద్ది నిమిషాలని వాక్యముని ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడండి. వినగల చెవి, గ్రహించగల హృదయం ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి తండ్రి. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచండి, ఆదరించండి, కృప చూపి నడిపించమని వినగల చెవి ప్రతి బిడ్డకు మీరు దయచేయమని, నీ దాసుడు నన్ను బలపరచండి, అందరికీ అర్థమయ్యేలాగా విరిచి మంచి బిడ్డ క్రమ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. సరే, మంచిది, వినండి. యేసు ప్రభువారు ఆయన శిష్యుల్ని పంపిస్తూ అనేకమైన విషయాలు చెప్పిన తర్వాత మరికొన్ని విషయాలు కూడా అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఇదిగో తొడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను. యేసు ప్రభువారు 12 మంది శిష్యుల్ని పిలిచి ఏర్పాటు చేసుకొని వారిని పంపిస్తున్న సందర్భాలు చెప్తున్న మాట ఏంటంటే, తొడేళ్ల యొద్దకు గొర్రెలను పంపినట్టుగా. అంటే యేసు ప్రభు యొక్క శిష్యుల్ని ఏ విధంగా సంబోధిస్తున్నాడు దేవుడు అంటే, గొర్రె పిల్లలు అంటున్నాడు. ఈ గొర్రె పిల్లలు ఎక్కడికి వెళ్ళబోతున్నాయి అంటే తొడేళ్ల మధ్యలోకి వెళ్ళబోతున్నాయి. అంటే అర్థం ఏంటంటే, ఒక గొర్రె పిల్లని ఎట్లయితే తొడేళ్ళు పట్టుకొని చీల్చి చంపేసి తింటాయో, అదేవిధంగా సమాజంలో క్రీస్తు బిడ్డలు, దేవుని సావుకులు పరిచర్య బయలుదేరుతున్నప్పుడు ఎంతోమంది ప్రజలు కూడా ఈ విధంగానే ప్రవర్తిస్తూ ఉంటారు, ఈ విధంగానే ఉంటారు కనుక మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా వెళ్ళండి అంటున్నాడు. ఎందుకంటే ఆ తొడేళ్ళు ఎట్లయితే మాటు వేసి అనేకము కలిసి ఒక గొర్రె పిల్లని చంపడానికి ప్రయత్నం చేస్తుంటాయో, ఈరోజు సమాజంలో కూడా మీరు ఆ విధంగానే ఉంటారు, సమాజంలో కూడా అనేక మంది ఇలా చేస్తూ ఉంటారని చెప్తున్నాడు. సరే, మంచిది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు ఏ విధంగా ఉండాలి? మరి మీరు సమాజంలోకి వెళ్తున్నారు, తొడేల మధ్యకి వెళ్ళబోతున్నారు, ఈరోజు మీరు ఏ విధంగా ఉండాలి అని అంటే ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు. పాముల వలె వివేకులనై పావురముల నిష్కపటులై ఉండండి. ఇక్కడ తొడేళ్ల గురించి చెప్తా ఉన్నాడు, గొర్రె పిల్లల గురించి చెప్తా ఉన్నాడు. అంటే ఈరోజు తొడేళ్ళు అనేది క్రూరత్వానికి సాదృశ్యంగా కనబడుతున్నాయి, మూర్ఖత్వానికి సాదృశ్యం కనబడుతున్నాయి. అంటే చంపి అనేక రకాలుగా చంపి, గొర్రె పిల్లలు చంపి నాశనం చేయడానికి గుర్తుగా తొడేలు కనబడుతున్నాయి. గొర్రె పిల్లలు అనగా సాధు స్వభావానికి గుర్తుగా కనబడుతున్నాయి. అదేవిధంగా పాములు అనే దాన్ని కూడా ఇక్కడ రాస్తున్నాడు. పాముల వలె వివేకులై ఉండాలంట. అంటే ఈరోజు పాములు ఏం చేస్తూ ఉంటాయంటే, గమనించండి, ఏదైనా ఒక ప్రమాదం ఎదురవుతున్నప్పుడు ఆ ప్రమాదాన్ని పసిగట్టేసి వెంటనే ఆ ప్రమాదం నుండి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాయి. తెలుసు కదా, ఒకవేళ మన ప్రాంతాల్లోకి ఏదైనా పాము వచ్చిందనుకోండి, నలుగురు కర్రలు పట్టుకొని నిలబడ్డారనుకోండి, పాము అక్కడే ఉంటుందా? ఏం చేస్తారో చూద్దాం అంటదా? ఆ సౌండ్ వినగానే, వాళ్ళందరూ అరుస్తున్న ఆ గోలలు వినగానే పాము ఎక్కడికి వెళ్ళి దాక్కుంటుంది. అయితే మనం చూస్తే ఇక్కడే ఉందనుకుంటాం, కానీ తీరా చూస్తారు కదా ఎక్కడో ఉంటుంది. అర్థమవుతుందా? అంత ఫాస్ట్గా, అంత తొందరగా అది వెళ్ళిపోతుంది. అది వివేకంగా ప్రవర్తిస్తుంది, యుక్తిగా ప్రవర్తిస్తుంది. ఈరోజు మీరు కూడా సమాజంలోకి వెళ్తున్నప్పుడు, సమాజంలో దేవుని యొక్క సువార్తని ప్రకటిస్తున్నప్పుడు, మీరు క్రీస్తు రాజ్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు పాముల వలె వివేకులై ఉండండి. ఏదైనా ప్రమాదం ఎదురవుతుంది, లేకపోతే అక్కడ వ్యతిరేకత ఎదురవుతుంది, అక్కడ వ్యతిరేకులుగా వ్యతిరేకిస్తున్నారు అనగానే మీరు అక్కడి నుంచి ఏం చేయాలి? వెంటనే వెళ్ళిపోవాలి. లేదు, నేను ఇక్కడనే ప్రకటిస్తాను, నాకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది, నాకు దేవుడు హక్కు ఇచ్చాడు కాబట్టి నేను ఇక్కడే చేస్తాను అని వ్యతిరేకంగా ఎవరి దగ్గర కూడా మనం ఏం చేయొద్దు, వాదాలు పెట్టుకోవద్దు. వ్యతిరేకంగా మనం ఆ విధంగా చేయకూడదు. ఎందుకంటే మీరు ఆ ప్రాంతంలో ఎలా ఉండాలంటే వివేకము కలిగిన వారిగా ఉండాలి. ఈరోజు చాలామంది సమాజంలో మనం చూస్తే వివేకము లేకుండానే దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటిస్తున్నారు. ఒకవేళ ఎక్కడైనా ప్రాంతానికి మనం వెళ్ళి దేవుని స్వార్థను ప్రకటిస్తున్నప్పుడు, ఆ ప్రాంతంలో ఎవరైనా వ్యతిరేకిస్తున్నప్పుడు మనం వెంటనే
ఏం చేయాలంటే వెళ్ళిపోవాలి. యేసు ప్రభు చెప్పాడు ఏంటంటే, మిమ్మల్ని ఎవరైతే స్వీకరిస్తారో వారికి దేవుని మాటలు చెప్పండి, మిమ్మల్ని ఎవరైతే వ్యతిరేకిస్తారో అది పట్టణమైన కావచ్చు ప్రాంతమైన కావచ్చు, మీరేం చేయాలంట, మీ పాద ధూళిని దులిపి వెళ్ళండి అంటాడు. ఎందుకంటే విమర్శ దినమున యేసుక్రీస్తు ఎదుట మనం నిలబడినప్పుడు వారి మీద సాక్ష్యం పలికేది ఏంటంటే, ఈరోజు మీరు దులిపిన ధూళే రేపు వారి ఎదుట సాక్ష్యం పలుకుతుంది. ఎందుకంటే వీళ్ళు దేవుని స్వార్థను తిరస్కరించారు, దేవుని రాజ్యాన్ని ధిక్కరించారు అని చెప్పేసి ఆ ధూళే రేపటి దినాన సాక్ష్యం ఇస్తుందని చెప్పాడు. కాబట్టి ఈరోజు పాముల వలె వివేకులై ఉండాలి. ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే, వివేకం లేకుండా ఈరోజు దేవుని స్వార్థను ప్రకటిస్తున్నారు. బైబిల్లో కొన్నిసార్లు మనం చూస్తే యేసు ప్రభువారు, మీరు పాములను పట్టుకొందురు, తేళ్లను తొక్కేస్తారు, మీరు విషము తాగిన మీకు ఏం కాదు అని యేసు ప్రభువారు చెప్పినప్పుడు దాన్ని లిటరల్గా తీసుకొని, అక్షరార్థంగా తీసుకొని ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే పొరపాటు చేస్తున్నారు. ఇదిగో మీ దేవుడు ఇలా చెప్పాడు కదా, మీరు పాములను ఎత్తి పట్టుకుందరని చెప్పాడు కదా, మీరు తేలను త్రొక్కుతారని చెప్పాడు కదా, మీరు విషం తాగిన ఏం కాదని చెప్పాడు కదా, నిజంగా మీ దేవుడు నిజమైన దేవుడైతే, మీరు నిజంగా దేవుని మాట నమ్మితే మీరు చేసి చూపించండి అని చెప్పేసి ఎంతోమంది ఈరోజు క్రీస్తు విరోధులు సవాల్ చేస్తున్నారు. సవాల్ చేయగానే కొంతమంది రోషంతో సావుకులు ఏం చేస్తున్నారంటే, మా దేవుడు గొప్ప దేవుడు అని నిరూపిస్తానని చెప్పేసి పాములు తీసుకొచ్చి మెడకి వేసుకుంటున్నారు. వేసుకున్న తర్వాత అది కాటేయగానే 10 నిమిషాల తర్వాత చనిపోయిన వారు ఎంతమంది ఉన్నారు. అంటే ఈరోజు వాళ్ళు సవాలు చేశారని, వాళ్ళు ఏదో దేవుడు చెప్పినట్టుగా మనం చెయ్యాలని చెప్పేసి ఈరోజు వాళ్ళు ఎంత ప్రేరేపించినా మనం చేయకూడదు. ఎందుకంటే దేవుడు చెప్పిన సందర్భం వేరు, అందులో దాయబడిన భావం వేరు. ఏంటి భావం అంటే, ఈరోజు తేళ్ళు అనగా దురాత్మ శక్తులతో పోల్చాడు ఆయన. కాబట్టి ఏ దురాత్మ శక్తి మీకు ఎంత మాత్రం హాని చేయదు. మీరు ఎట్లయితే యేసుప్రభు ఎట్లయితే సాతాన్ని తన కాళ్ళ క్రింద చితకదొక్కాడో, ఈరోజు దురాత్మ శక్తులు కూడా మన కాళ్ళ క్రింద చితకదొక్కిస్తాడు అని చెప్పేసి యేసుప్రభు చెప్తే, ఈరోజు ఏం చేస్తున్నారు, డైరెక్ట్ పాములు తీసుకొని ఏం చేస్తున్నారు, మీద వేసుకొని ఈరోజు దేవునికి అవమానకరంగా, ఇదిగో దేవుడు వీళ్ళని కాపాడలేకపోయాడు, వీళ్ళ దేవుడు వీళ్ళని బ్రతికించలేకపోయాడు అని చెప్పేసి ఈరోజు దేవునికి అవమానంగా, వివేకం లేకుండా ఈరోజు చాలా మంది ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇంకొంతమంది చూస్తే, మీ దేవుడు విషం తాగినా బ్రతికిస్తాడట కదా, ఏం కాదంట కదా, కాబట్టి విషం తాగండి అని చెప్పేసారు. కానీ ఏం చేయాలి మరి? ఇప్పుడు విషం తాగాల? మన దేవుడు చెప్పాడుగా, మన దేవుడి మాట నమ్మాలి కదా, మన దేవుడు చెప్తే నెరవేరుతుందని చెప్పేసి మనం కూడా విషం తాగాల? నో, అది కాదు దేవుని చెప్పిన సందర్భం. ఒకవేళ మీకు తెలియకుండా ఎవరైనా మీ భోజనాల్లో విషం పెడితే, మీరు ఎప్పుడైతే భోజనం తినే ముందు ప్రార్థన చేసుకొని ఎప్పుడైతే తింటారో ఆ ప్రార్థన ఆ భోజనాన్ని పవిత్రపరుస్తుంది. అప్పుడు అందులో విషం ఉన్నా కూడా దేవుడు ఏం కాకుండా కాపాడుతాడు. అంతేగాని ఏదో డైరెక్ట్గా ఇక దేవుడు అలా చెప్పాడు కదా తాగడం వల్ల ఖచ్చితంగా చనిపోతారు. అర్థమవుతుందా? అంటే పాముల వలె ఎలా ఉండాలంట, వివేకము కలిగిన వారంగా ఉండాలి. ఏదైనా ప్రమాదము ఎదురవుతుందనగానే పాములు పారిపోతున్నట్టుగానే ఈరోజు మనం అందరం కూడా ఎలా ఉండాలంట, ఈరోజు ఆ శిష్యులు కూడా ఎలా ఉండాలంట, వివేకం కలిగి పావురముల వలె నిష్కపటులై ఉండండి. ఎలా ఉండాలి? పావురాలు ఎలా ఉంటాయంట, శాంతికి గుర్తు కదా పావురాలు. అవునా? పావురం చూడగానే ఎంతో మృదు స్వభావంగా, ఏదో దీనంగా ఉన్నట్టుగా కనబడుతుంది. ఈరోజు ఒక క్రైస్తవుడు లేకపోతే దేవుని బిడ్డ, దేవుని సేవకుడు ఎలా ఉండాలంటే, పావురముల వలె నిష్కపటులుగా ఉండాలి, కపటము లేని వారుగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. లేదా ఒకవేళ స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు అక్కడ వ్యతిరేకత ఎదురైంది అనుకోండి, వాదించాలా, పారిపోవాలా, అక్కడి నుంచి వెళ్ళిపోవాలా. ఒక మాట కూడా మనం వ్యర్థంగా పలకూడదు. మన నోటి నుండి దూషణ మాటలు రావద్దు. ఇది నా ఇష్టం, నేను నా ఇష్టం వచ్చిన ప్రకటిస్తాను మనం చెప్పకూడదు. ఎందుకంటే దేవుడు అలా చెప్పలేదు మనకి. ఎందుకంటే ఒక ప్రాంతంలో మిమ్మల్ని వ్యతిరేకిస్తే వేరే ప్రాంతానికి పారిపోండి అని చెప్పాడు కదా. అక్కడ ఉందని చూడండి, అక్కడ 23వ వచనం, వారు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసించినప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవుడి. ఏంటంట, ఈ పట్టణంలో మీకు హింస కలుగుతున్నప్పుడు, ఈ పట్టణంలో మీకు వ్యతిరేకత కలుగుతున్నప్పుడు, వీళ్ళు మిమ్మల్ని తృణీకరిస్తున్నప్పుడు మరొక పట్టణానికి వెళ్ళండి, మరొక మనుషుల యొద్దకు వెళ్ళండి. కానీ అక్కడే కూర్చొని ఏం చేయొద్దు, వాదాలు చేయొద్దు, ధర్నాలు చేయొద్దు కదా. ఈరోజు చాలా మంది చేస్తున్న పొరపాటు ఏంటంటే, వాదాలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఈరోజు క్రైస్తవయాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు చాలామంది. ఈరోజు ఆన్లైన్లో యూట్యూబ్లో మనం చూస్తే, ఈ సేవకుడి మీద ఆ సేవకుడు, ఆ సేవకుడి మీద ఈ సేవకుడు ఏం చేస్తున్నారు, ఒకరినొకరు ద్వేషించుకోవడాలు, ఒకరినొకరు అసహించుకోవడాలు, ఒకరి తప్పులు ఒకరు
ఎన్నుకోవడాలు ఇలా చేస్తున్నప్పుడు సమాజంలో క్రైస్తవం ఏమైపోతుందంటే క్రైస్తవం అంతా పరుగు పోతా ఉంది. నిన్నమనగాక ఒక దైవజనుడు ఈరోజు ఏం చేశాడు, జబర్దస్త్కి వెళ్ళి ఏం చేస్తాడు, అక్కడ మిసాల గురవప్ప అనే కోయ కోయ అనే పాట పాడుతూ ఉన్నాడు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈరోజు క్రైస్తవం యొక్క పరువు తీసేస్తున్నాడు కదా. స్టార్టింగ్లో చేశాడు మంచిగానే, ఆదిమ దినాల్లో మంచిగా చేశాడు, కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే పునాదులు పాడైపోయినాయి. ఖచ్చితంగా అల్లరి పాలైపోతున్నారు. ఈరోజు గమనించండి, ఖచ్చితంగా పునాదులు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాయో ఖచ్చితంగా ఏముంటాయి, ఇండ్లు స్ట్రాంగ్గా ఉంటాయి. పునాదులు పాడైపోతే ఖచ్చితంగా ఇల్లు కూలిపోతూ ఉంటాయి. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో ఫౌండేషన్ గట్టిగా లేకపోతే, ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేకపోతే, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే విషయంలో మిస్గైడ్ అయిపోతే ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క రాజ్యం నుండి తొలగిపోయే పరిస్థితి ఉంటుంది. అనొచ్చు, ఇప్పుడు అక్కడ దేవుని స్వార్థ ప్రకటించడానికి వెళ్ళి వాళ్ళతో డాన్సులు వేయాలా కదా, వాళ్ళతో ఏకీభవించాలా? కాదు కాదు, అట్లా కాదు. దేవుని స్వార్థ ఎలానే ప్రకటించవచ్చు, కానీ కొంతమంది అనొచ్చు దాని ద్వారా దేవుని స్వార్థ ప్రకటించబడవచ్చేమో అనుకోవచ్చు, కానీ నో అక్కడ ఆ విధంగా జరగడానికి అసలే వీలుండదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు పావురముల వలె నిష్కపటులై ఉండాలంట. మనం అందరం కూడా పావురం ఎట్లయితే పరిశుద్ధంగా ఎలా ఉంటుందో పవిత్రతను కాపాడుకున్నట్టుగా మనం మన జీవితాల్లో ఉండాలని ఆ శిష్యులకు చెప్తా ఉన్నాడు. ఇంకా మీరు చూస్తే, మనుషులను గురించి జాగ్రత్త పడి వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరాలను మిమ్మల్ని కొరడాలతో కొట్టుదురు. ఎవరి గురించి ఆలోచించాలట? మనుషుల గురించి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు యేసుప్రభువారు యూదా జాతిలో నుండి వచ్చారు కదా. యేసుప్రభువారిని సిలువేసింది ఎవరు? యూదులే కదా. యేసుప్రభువారిని చంపడానికి లేకపోతే సిలువెక్కించడానికి ప్రయత్నం చేసింది ఎవరంటే వీళ్ళే, యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు కదా. కానీ ప్రియుడైన బిడ్డలారా గమనించిన, మనుషుల గురించి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఏబేలు చంపే నరహంతకులైన ఏషావులు ఉన్నారు, లేరంటారా? ఈరోజు క్రైస్తవులు కూడా చాలామంది ఒకరినొకరు ద్వేషించుకొని ఒకరినొకరు హింసించుకునే పరిస్థితిలో ఉన్నారు. తన తోటి సహోదరుని అప్పగించే పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు యూదా ఇస్కరియోతు పరిస్థితి ఏంటి? యేసుప్రభువారిని అప్పగించాడు 30 వెండి నాణాలకు, అవునా కదా. అంటే ఈరోజు మనుషుల గురించి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. అందరినీ నమ్మడానికి లేదు, ఉందంటారా? అందరూ నిజంగా పరిశుద్ధులు అనుకుంటామా? కానీ యేసుప్రభువారు ఎట్లయితే తన కళ్ళమును చేతబట్టినప్పుడు పొట్టు లేకపోతే గట్టి గింజలు ఎలా ఉంటాయో ఒక దినం రాబోతుంది, పరిశుద్ధ సంఘములు అందరూ కూడా పరిశుద్ధులుగా ఉన్నారు. కాబట్టి ఆయన అంటాడు ఏంటంటే, మనుషుల గురించి జాగ్రత్తగా ఉండండి. ఏం చేస్తారట? వాళ్ళు మిమ్మల్ని మహాసభలకు అప్పగిస్తారట, సమాజ మందిరంలో కీడ్చుకొచ్చి మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తారట. కొరడాలతో కొడతారు, మిమ్మల్ని హింసిస్తారు, మిమ్మల్ని మహాసభలకు అప్పగిస్తూ ఉంటారు. అంటే ఒక సావకుడు లేకపోతే దేవుని కొరకు నిలబడే వ్యక్తి ఇవన్నిటినీ తెలుసుకోవాలి. లేదా నేను ఊరికే సేవకు చేస్తాను అనుకుంటే కుదరదు. ఒకవేళ కష్టం ఎదురైంది అనుకోండో, ఒకవేళ శ్రమ ఎదురైంది వెళ్ళిపోతాడు వెనుకనే. నాగట్టుపై చేయి పెట్టి వెనక్కి తిరిగేవాడు నాకు పాత్రుడు కాడంటాడు యేసుప్రభువారు. కాబట్టి నాగట్టుపై చేయి వేసినప్పుడే గుర్తుపెట్టుకోవాలా, ఇప్పుడు నాగట్టుపై చేయి వేస్తున్నాను, యేసుప్రభు పరిచర్య గురించి బయలుదేరుతున్నాను. కాబట్టి కష్టమైన, నష్టమైన, చావైనా, బ్రతికైనా దేవుడే అనుకుంటూ వెళ్ళాలి తప్ప, అయ్యో కష్టం వచ్చింది చెప్పేసి, అరే నేను యేసుని ప్రకటిస్తున్నప్పుడు, దేవుని స్వార్థ ప్రకటించడానికి వచ్చినప్పుడు కష్టాలు ఉండవనుకున్నాను, శ్రమలు ఉండవనుకున్నాను, ఎన్ని కష్టాలు వచ్చినాయి, నాకు ఏమొద్దని చెప్పేసి వెళ్ళిపోతే అసలు నిత్య రాజ్యానికి వారసుడు కాడు. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ కూడా యేసుప్రభు వారు తన శిష్యులకు చెప్తా ఉన్నాడు. మనుషుల గురించి జాగ్రత్తగా ఉండి మిమ్మల్ని సమాజ మందిరాల్లో కొట్టిస్తారు. సమాజ మందిరాలు తెలుసు కదా, శనగోగులు అంటారు. అంటే యూదులంతా విశ్రాంతి దినాన్ని కూడుకొని యెహోవా దేవుని ఆరాధించే సమాజ మందిరాలు. అంటే ఆ సమాజ మందిరాలు దేవుని ఆరాధిస్తున్నాయి, కానీ మరలా ఇండైరెక్ట్గా ఎవరిని హింసిస్తున్నారు? యేసు ప్రభువుని నమ్మిన క్రైస్తవులను హింసించే మందిరాలుగా తయారవుతున్నాయి. కాబట్టి ఆ విషయమే మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. ఇంకా మనం చూస్తే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఒక మాట మనం చూద్దాం. 7వ అధ్యాయం 15వ వచనం, మత్తయి సువార్త. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన త్రోడేలు. చాలు. అబద్ధ ప్రవక్తల గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. వారు లోపల ఎలాంటి వారంట? క్రూరమైన తొడేల లాంటి వారు.
కాబట్టి ఆ వారి విషయమే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక మాట మనం చూద్దాం. లోకాసువార్త 10వ అధ్యాయం 3వ వచనంలో అది కూడా రాయబడుతూ ఉంటుంది. 10వ అధ్యాయం 3వ వచనంలో, మీరు వెల్లుడి, ఇదిగో తొడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల్ని పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, తొడేళ్ల మధ్యకు పంపిస్తున్నాడు, మిమ్మల్ని పంపిస్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. యూదులు వాళ్ళ సహోదరులా కాదా? ఇప్పుడు 12 మంది శిష్యులు కూడా యూదులే కదా. ఇప్పుడు వాళ్ళు హింసించేది ఎవరు? వాళ్ళ సహోదరులే. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. 1 పేతురు పత్రిక ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 13-17 వచనాలు చూద్దాం. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయబడేవాడు. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడిను మీరు ధన్యులే. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడేవాడు అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడంటే, మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. నీతి నిమిత్తం మనం శ్రమ పడినా ధన్యులమే కాదా? ఎవరు ధన్యులు? ఎవరు ధన్యులు? నీతి నిమిత్తం శ్రమ పడేవారు ధన్యులు అంట. కాబట్టి శిష్యులకు చెప్తున్నాడు, మీరు నీతి కొరకు శ్రమ పడుతున్నారు కాబట్టి ధన్యులుగా ఎంచుకోండి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు అంటాడు. హల్లెలూయా. నా వైపు చూడండి, ఏమంటాడు? మీరు నా నిమిత్తము శ్రమ పడిన మీరు ధన్యులు అంటాడు. ఎందుకంటే మీరు చూస్తే బైబిల్లో, ఎందుకంటే శోధన సహించేవాడు ధన్యుడు, వారికి జీవకిరీటం ఇవ్వబడుతుంట. కాబట్టి ఈరోజు శిష్యులతో చెప్తున్నాడు, ఈ లోకంలో ఎంతోమంది మనల్ని హింసిస్తూ ఉంటారు, అవమానపరుస్తుంటారు. నీతి కొరకు మీరు శ్రమ పడితే, నీతి కొరకు మీరు హింసించబడితే ఖచ్చితంగా ధన్యులే. హల్లెలూయా. ఇంకా కింద చూద్దాం. వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకుడి, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని ఏతో అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయి వారు సిగ్గుపడుదురు. హల్లెలూయా. ఏంటట ఇక్కడ చెప్తున్నాడు, వారి బెదిరింపులకు కలవరపడకండి, జడియకండి, నిర్మలమైన మనస్సాక్షి గలవారై. ఎలా ఉండాలి మనం అంటే? నిర్మలమైన మనస్సాక్షి అంటే ఆ మనస్సాక్షి కలవరంతో కానీ, ఆ మనస్సాక్షి కల్మిషమైంది కానీ ఉండకూడదు. నిర్మలంగా ఉండాలి. నిర్మా పౌడర్ తెలుసుగా మీకు? అంటే నిర్మా పౌడర్ అంటే అర్థం ఏంటంటే నీట్గా ఉంటుంది అనమాట. నిర్మలమైన మనస్సాక్షి అంటే అర్థం ఏంటంటే ఆ మనస్సాక్షి నేరారోపణ చేయందిగా ఉండాలి. మన మనస్సాక్షి ఎప్పుడు ఎలా ఉండాలట? నేరారోపణ చేసేదిగా ఉండకూడదు. ఇప్పుడు పౌలు అంటాడు, నన్ను నేనే విమర్శించుకోను అంటాడు. అంటే తను విమర్శించుకోవడానికి ఏ తప్పు తనకు తెలియదు. నువ్వు వేలెత్తి చూపించినంత మాత్రాన నేను తప్పుడు అయిపోతాను అంటాడు. అంటే పౌలు యొక్క మనస్సాక్షి పౌలు గురించి సాక్ష్యం వేస్తుందట. ఏమని? అర్థమైంది చెప్పిన మాట? పౌలును అనేక రకాల నిందలు మోపుతున్నారు, అనేక రకాలుగా దూషిస్తున్నారట. ఆయన అంటాడు ఏంటంటే, నన్ను నేనే విమర్శించుకోను అంటే అర్థం ఏంటి? నా మనస్సాక్షి నా మీద నేరారోపణ చేయదు అంటే అంత పరిశుద్ధంగా, అంత యథార్థంగా జీవిస్తున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, మన మనస్సాక్షి చేసేదంటే ఎవరి దగ్గర మనం అబద్ధం ఆడామనుకోండి, ఏం చేస్తుంది మన మనస్సాక్షి? వెంటనే లోపల ప్రేరేపిస్తుంటుంది, అరే నువ్వు అనవసరంగా అక్కడ అబద్ధం ఆడావు, నువ్వు అనవసరంగా ఆమె తిట్టావు కదా అని చెప్పేసి మనకు తెలియకుండానే మన మనస్సాక్షి మనల్ని నేరారోపణ చేస్తుంటుంది. అట్లాంటి పౌలు విషయంలో ఎక్కడ కూడా పౌలుకి కనిపించదట. తన మనస్సాక్షి తన గురించి ఎన్నడూ కూడా నేరారోపణ చేయదు. అంత నిందారహితుడిగా బ్రతికాడట పౌలు. ఈరోజు మనం బ్రతకగలమా? ఈరోజు ప్రార్థన విషయాలు కావచ్చు, వాక్య విషయాలు కావచ్చు, ఆసక్తి విషయాలు కావచ్చు, అన్ని విషయాలు కూడా పౌల్ని నేరారోపణ చేయడానికి ఏది లేదు. కానీ మనని అన్ని విషయాల్లో మన మనస్సాక్షి నేరారోపణ చేస్తుంది. ఈరోజు నువ్వు సరిగా ప్రార్థన చేయలేదు, ఈరోజు అసలు ప్రార్థన చేయలేదు, ఈరోజు బైబిల్ చదవలేదు అని చెప్పేసి మన మనస్సాక్షి ఎప్పుడు మనల్ని పొడుస్తూనే ఉంటుంది. కానీ మన మనస్సాక్షిని పట్టించుకుంటామా? మనస్సాక్షిని పట్టించుకున్నవాడు బాగుపడతాడు అసలు. కానీ ఈరోజు మనస్సాక్షి, అందరి మనస్సాక్షులు ఏమైపోయారంటే వాత వేయబడిన మనస్సాక్షులుగా ఉన్నాయంట. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి, మీలో ఏమి నిరీక్షణ ఉంది? యేసు ప్రభువు వారి దేవుడు, ఆయన త్వరగా రాబోతున్నాడు.
నేను పరలోక రాజ్యానికి వెళ్ళబోతున్నాను, ఆ నిరీక్షణ ఉంది కదా. ఆ నిరీక్షణ గురించి ఏం చేయాలట మీరు చూడండి. నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువాడుగా ప్రతి వారికి, హల్లెలూయా, మిమ్మల్ని హేతువాడు అంటే కారణం అడిగే ప్రతి వానికి ఎలా చెప్పాలి సమాధానం? సాత్వికముతోను భయముతోను. ఈరోజు ఎంతమంది భయంతో చెప్తారండి? సాత్వికతో చెప్తారా? ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించారనుకోండి, మీ దేవుడు గొప్ప దేవుడు అన్నావు కదా, నిరూపించు, మీ దేవుని యొక్క బైబిల్ యొక్క ప్రత్యేకత ఏంటని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఎంతమంది చెప్తారు? ఈరోజు చెప్తారా? మీ బైబిల్ యొక్క గొప్పతనం ఏంటని ఎవరైనా అడిగితే మీరేం చెప్పగలరు? ఏం చెప్పగలరు? మొండికేస్తామా? మీది పరిశుద్ధ గ్రంథం కాదు, మీది నల్ల అట్ట అని ఎవరైనా వ్యతిరేకించారనుకోండి, ఏం చెప్తాం అప్పుడు? ఎట్లా అంటావు మా గ్రంథాన్ని అట్లా అని చెప్పేసి వాదన దిగుతారా? లేకపోతే సాత్వికంతో భయంతో సమాధానం చెప్తారా? మీది పరిశుద్ధ గ్రంథం అంటున్నావు కదా, ఎలా పరిశుద్ధ గ్రంథం అయిందని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? కాబట్టి ఈరోజు అంట మనం సాత్వికంతోనూ భయముతోనూ చెప్పాలట. ఇంకా చూస్తే కింద వచ్చిన చూడండి, సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయమునందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఎల్లప్పుడూ సమాధానం చెప్పుటకు సిద్ధంగా ఉండాలంట. మిమ్మల్ని అడుగుతున్నాను, బైబిల్ అనే పేరు బైబిల్కి ఎలా వచ్చింది? దేనికైనా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి కదా మనం. బైబిల్ అనే పదము బైబిల్కి ఎలా వచ్చింది? బిబ్లియోస్ అనే గ్రీక్ పదం నుండి బైబిల్ అనే పదం వచ్చింది. అంతేనా? హల్లెలూయా. బైబిల్ అంటే ఏంటి అసలు? బైబిల్ అనే పదమునకు అర్థం ఏంటి తెలుసా? బైబిల్ అంటే అనే పదానికి అర్థం ఏంటంటే గ్రంథము, గ్రంథములు, గ్రంథముల సముదాయం. అంటే ఈరోజు చాలామంది క్రైస్తవులకు తెలియదు ఏంటంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని గురించే తెలియదు, కానీ ఇక దేవుని గురించి ఏం చెప్పగలుగుతాం కదా? తెలుసుకోండి. రాత్రి ప్రారంభించాం బైబిల్ క్లాస్, అర్థమవుతుందా? తెలుసుకోండి. తర్వాత మిమ్మల్ని అడుగుతున్నాను, మీ గ్రంథంలో ఎన్ని గ్రంథాలను ఎవరైనా అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? పాత నిబంధనలు ఎన్ని గ్రంథాలు ఉన్నాయంటే, పాత నిబంధనలు ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? పాత నిబంధన చూసారా? ఈరోజు ఏం తెలియదు మనకి. 39 అని చెప్పాను. 39 కూడా గుర్తుపెట్టుకోవడానికి కొన్ని ట్రిక్స్ చెప్పాను కదా. ఒక సూత్రం చెప్పాను. ఏం సూత్రం చెప్పాను? 3 అనే సంఖ్య గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువారు త్రియేక దేవుడు. 3 అనే పదానికి ఎన్నో రకాల సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. 3వ రోజు తిరిగి లేచాడు ఆయన కదా. అంటే 3 అనేది మనకి క్రైస్తవులకు అది కొత్త ఏం కాదు. అది యేసు ప్రభువు 3వ దినం లేచాడు. యేసు ప్రభువారు త్రిత్వమైన దేవుడు, త్రియేక దేవుడు. ఈ 3 అనే దాన్ని 3తో హెచ్చవేస్తే ఏమొస్తుంది? 9 వస్తుంది. ముళ్ళ 9. 9 3 + 9 ఏమవుతుంది? 39. అంటే పాత నిబంధనలు ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 39 గ్రంథాలు. 3 ఆ 3ని 3తో హెచ్చవేస్తే 9 వస్తుంది, 39. ఈజీగా గుర్తుంటుంది కదా. మరి క్రొత్త నిబంధన కదా ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 27. దానికి కూడా సూత్రం ఉంది ఏంటంటే, అదే 39ని మధ్యలో ఇంటి పెట్టేసి హెచ్చవేశారనుకోండి, ఏమవుతుంది? 3 9 ఎంత? 3 9. క్రొత్త నిబంధనలు ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 27. 39 మీకు గుర్తుంటే 27 గ్రంథాలు గుర్తుంటాయి. ఎట్లా అంటే 39 అంటే 3 × +9 9. 3 9 27. పక్కన ఎవరు అడిగినా మనం చెప్పగలగాలి. హల్లెలూయా. సరే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం మనం అంటే, శిష్యులు అన్నిటికీ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ఈరోజు మీరు మనిషి ఎదుగు తేవడుతూ ఉంటారు కాబట్టి మీరు జాగ్రత్త, కలవరపడకండి, భయపడకండి అని యేసు ప్రభువారు చెప్తా ఉన్నాడు. ఇంకొద్దాం మత్తయి సువార్తలకు వద్దాం. ఇంకా ధ్యానించడం మనకి అది వేరే సబ్జెక్ట్ అయిపోతుంది కాబట్టి మనం ధ్యానించే విషయం చూద్దాం, మాట్లాడద్దు. తర్వాత 18వ వచనం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. వీరికిని అన్యజనులకును సాక్షార్థమై
నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. ఎవరి నిమిత్తం తేబడతారు? దేవుని నిమిత్తము. వీరికి అన్యజనుల కంటే యేసుప్రభువు వారు శిష్యులను ఎక్కడికి పంపించాడు? ఇశ్రాయేలు ప్రజల యొద్దకు మాత్రమే పంపించాడు. పొరపాటున ఒకవేళ ఇశ్రాయేలు ప్రజల సమాజ మందిరాలను తీసుకెళ్ళి ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజుల యొద్దకు తీసుకెళ్ళారు అనుకోండి, ఆ రాజులు అన్యజనులే కాదా? మరి రాజుల యొద్దకు తీసుకెళ్ళినప్పుడు ఆ అన్యజనుల దగ్గర ఎలా ఉండాలి? వీళ్ళకి సాక్షిగా ఉండాలి, మనం అన్యజనులకు సాక్షిగా ఉండాలి. హల్లెలూయా. అంటే కేవలం ఇశ్రాయేలు ప్రజలకు సువార్త ప్రకటించడానికి వెళ్ళిన వ్యక్తులు అనుకోకుండా వాళ్ళు రాజుల ఎదుగు తీసుకెళ్ళినప్పుడు రాజుల ఎదుట కూడా నువ్వు సాక్షిగా ఉండాలి. ఒక అవకాశం వస్తే నీకు రాజు ఎదుట కూడా దేవుని సువార్తను ప్రకటించే వారిగా దేవుని సాక్షిగా మనం బ్రతకాలి. కాబట్టి నా నిమిత్తము తేబడుదురు అంటాడు. అంటే దేవుని నిమిత్తం, నా నిమిత్తం మీరు అవసరమైతే అధికారుల యొద్ద కూడా వెళ్ళబోతారు, రాజుల యొద్ద కూడా నిలబడతారు, మిమ్మల్ని హింసిస్తారు. కాబట్టి మీరు కలవరపడకండి, భయపడకండి అంటాడు. హల్లెలూయా. కింది చూద్దాం. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగ మాట్లాడదము, ఏమి చెప్పుదము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. చాలు, ఇక్కడ చూడండి. అక్కడ వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగ మాట్లాడదుము. ఇప్పుడు ఒకవేళ వాళ్ళని బాగా కొట్టారు అనుకోండి, కొట్టి అధిపతుల ఎదుగు తీసుకెళ్ళి నిలబెట్టిన తర్వాత ఇప్పుడు వాళ్ళ శిష్యులు ఏం చేయాలి? భయపడుతుంటారా లేదా? కలవరం పుడుతుంటారా లేదా? అట్లాంటి సమయంలో మీరు ఏం చెప్పాలంటే ఎలాగ మాట్లాడి ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి అని మీరు ఎప్పుడు కలవరపడకండి, చింతపడకండి. ఎందుకు అంటుండంటే ఆ గడియలోనే మీరు ఏమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహించును. హల్లెలూయా. ఆ సమయంలో మీరు ఏం చెప్పాలో, ఏం మాట్లాడాలో మీకు ఆ గడియలోనే మీకు అనుగ్రహించబడుతుంది. ఎందుకంటే మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడు, మాట్లాడేవారు మీరు కాదు. హల్లెలూయా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఆ సందర్భంలో బాగా కొట్టి తీసుకెళ్ళి అధికారుల దగ్గర నిలబెట్టినప్పుడు మీరు ఏం మాట్లాడాలో చింతించొద్దు. ఎందుకంటే మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. మీకు ఆ సమయానికి ఏం మాట్లాడాలో, ఎట్లా మాట్లాడాలో ఆయన మాట్లాడతాడు. మీరు మాత్రం ఏమీ మాట్లాడదు. అంటే వారి ద్వారానే మాట్లాడతాడు. కాబట్టి ఏం మాట్లాడాలని ఆలోచించొద్దు. ఎందుకంటే పరిశుద్ధాత్మ మనలో ఉండి టక్కున ఆ సందర్భానికి సంబంధించిన మాట మాట్లాడతాడు. మనమైతే వేరే మాటలు మాట్లాడతాం. మనమైతే రోషంగా లేకపోతే ర్యాష్గా మాట్లాడితే ఇంకా 2 దెబ్బలు పడతాయి. కానీ ఒకవేళ పరిశుద్ధాత్ముడు మాట్లాడితే అక్కడ ఖచ్చితంగా సమాధాన పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. కాబట్టి మీరు ఏమి చింతపడకూడదు అంటాడు. అయితే ఈ వచనము ఒకసారి అర్థం చేసుకోండి. చాలామంది సావుకులు దీన్ని ఏం చేసుకుంటున్నారంటే, ఇక ఆదివారం ప్రసంగం చేయడానికి మనం బలిపీఠ మీద నిలబడితే చాలు, దేవుడు ఆటోమేటిక్గా మాట్లాడేస్తాడు, మనం సిద్ధపడవలసిన అవసరం లేదు అంటూ ఉంటారు. అవునా కదా? ఇప్పుడు ఏదైనా ప్రసంగం చేయాలనుకుంటే ఆదివారం కానీ, యూత్ మీటింగ్ కానీ, స్త్రీల సదస్సు కానీ, లేకపోతే ఇంకా సువార్త సభలో ప్రసంగం చేయాలంటే సిద్ధపడకుండా వెళ్ళాలా వద్దా? ఎందుకు? మీరు ఏం మాట్లాడాలో మీరు ఆలోచించవద్దు, చింతపడొద్దు అంటున్నాడు కదా. ఆ గడియలో మీకు ఏది కావాలో పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. కాబట్టి మాకు ఏది ఇక్కడ నిలబడితే దేవుడు మాకు ఏది బోధిస్తుంది చెప్పేస్తామని చెప్పేసి చాలా మంది సావుకులు సిద్ధపడకుండానే ప్రసంగాలు చేస్తున్నారు. ఆ ప్రసంగాల్లో దేవుడు నాకు ఈ ప్రత్యక్షత ఇచ్చాడు, ఈ ప్రత్యక్షత ఇచ్చాడు అని చెప్పేసి అబద్ధ బోధలు సంఘాల్లో తీసుకొచ్చిన వారు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు యెహోవా సాక్షులు కావచ్చు, యేసునామం కావచ్చు, బ్రహ్మయిస్టులు కావచ్చు, ఇంకా చాలామంది తల్లి సంఘం కావచ్చు, ఇంకా రకరకాల సంఘాలు ఎలా వచ్చాయంటే ఈరోజు దేవుడు మాకు బైబిల్లో లేని ప్రత్యక్షతలు మాకు ఇచ్చాడని చెప్పేసి అబద్ధ బోధల సంఘంలో తీసుకొచ్చారు. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం దేనికి సంబంధించి దేనికి వర్తిస్తుందంటే శ్రమ పట్టబడి నేను కొట్టబడి అధికారుల ఎదుగు తీసుకెళ్ళినప్పుడు మాత్రమే ఈ వచనం మనకు ఉపయోగపడుతుంది తప్ప మిగతా సందర్భాల్లో ఈ వచనం ఉపయోగపడదు. ఎప్పుడు ఆదివారం ప్రసంగానికి ఇంకే ప్రసంగానికైనా కూడా ఖచ్చితంగా సిద్ధపడాల్సిందే. సిద్ధపడకుండా ప్రసంగము చేయకూడదు. చేసిన అనుకో ఖచ్చితంగా తప్పుడు బోధలు, తప్పుడు అబద్ధ బోధలు మన నోటి నుండి వచ్చేస్తూ ఉంటాయి. ఈ వచనము కేవలము యేసు దేని కొరకు చెప్పిండంటే ఆ సందర్భానికి మాత్రమే చెప్పిండు ఆయన. అర్థమవుతుందా? ఆ సందర్భానికి మాత్రమే. అంటే ఎవరైనా మిమ్మల్ని తీసుకెళ్ళి అధికారుల ఎదురు నిలబెట్టి బాగా కొట్టి మిమ్మల్ని అధికారులు నిలబెట్టినప్పుడు మీరు ఏం మాట్లాడాలో చింతించొద్దు. ఎందుకంటే
ఆ సమయానికి ఏం కావాలో ఎలా మాట్లాడాలో పరిశుద్ధాత్మనే మాట్లాడతాడని చెప్పేసి చెప్పాడు. ఆ మాట ఆ సందర్భానికి మాత్రమే ఉపయోగపడుతుంది. హల్లెలూయా. కిందికి వద్దాం. ఇంకా మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు. సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుణ్ణి మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. అంతము వరకును సహించువాడు రక్షింపబడును. చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక మాట చూద్దాం. అదే అపొస్తలుల కార్యంలో దీనికి సంబంధించిన వచనం 8వ వచనం చూద్దాం. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడు ఎట్లనను, ప్రజల అధికారులారా పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గురించి వాడు దేని వలన స్వస్థత పొందిన నేను మిమ్మల్ని విమర్శించున్నారు కనుక. 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యము చూసినప్పుడు వారు యుద్ధ లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. ఇక్కడ సందర్భం ఏంటంటే గుర్తుపెట్టుకోండి. మరలా మత్తయి సువార్తకు వస్తే ఇక్కడ అంటే సందర్భం ఏంటంటే చూడండి, సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమునకు అప్పగిస్తారట. ఎవరు? ఒక ఇంట్లో ఇద్దరు రక్షించబడ్డారనుకోండి, ఒకరు రక్షించబడ్డారనుకోండి, ఇంకొక వ్యక్తి ఏం చేస్తాడంటే సహోదరుడు ఏం చేస్తాడట, మరణమునికి అప్పగిస్తాడట. అంటే కుటుంబీకులే వ్యతిరేకులు అవుతారు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి రక్షించబడితే ఎవరు వ్యతిరేకులు అవుతారు? కుటుంబంలో ఉన్న వారి వ్యతిరేకులు అవుతారు. ఇక్కడ చూస్తే ఇక్కడ అంటాడు, పిల్లలు తల్లిదండ్రుల మీదను లేచి వారిని చంపించెదరు. మీరు నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషించబడుదురు. అంటే మన కుటుంబీకులే మనల్ని ద్వేషించే పరిస్థితులు కూడా వస్తాయా రావా? ఈరోజు చర్చికి వెళ్తున్నందుకు, దేవుని నమ్ముకున్నందుకు భర్త కానీ భార్య కానీ తల్లిదండ్రులు కానీ సహోదరులు కానీ పిల్లలు కానీ ఈరోజు తల్లిదండ్రులు కానీ ఎంతోమంది వ్యతిరేకిస్తారు, ద్వేషిస్తారు కూడా. నువ్వు ఎందుకు ప్రార్థనకు పోతున్నావు, ఎందుకు అమ్మతాన్ని నమ్ముకున్నావు, ఎందుకు అమార్గంలోకి వెళ్ళిపోయాయని చెప్పేసి అందరూ కూడా దూషించే పరిస్థితులు వస్తాయి. ఇవన్నీ ఎవరికి చెప్తున్నాడు? యేసు ప్రభువు వారి పరిచర్యకి వెళ్తున్న శిష్యులకు చెప్తున్నాడు. ఈరోజు సమాజంలో కూడా ఇవి మనకు కూడా ఎదురవుతాయి. ఈరోజు ఎందుకు మనం ధ్యానం చేస్తున్నామంటే మన జీవితంలో కూడా యేసుక్రీస్తుని అంగీకరించినందుకు, యేసుక్రీస్తుని వెంబడిస్తున్నందుకు ఖచ్చితంగా మన జీవితంలో కూడా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. ఇక ప్రభువు అంటున్నాడు ఏం చేయాలంటే అంతవరకు సహించిన వాడు రక్షించబడను. మరి ఎప్పటి వరకు సహించాలి? మరి భార్య వ్యతిరేకిస్తుండే, పిల్లలు వ్యతిరేకిస్తుండే, తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నప్పుడు ఎందుకు ప్రభువా నువ్వేం కార్యం చేయవా, వీళ్ళని మార్చవా, నా ప్రార్థన వినవా, నేను ఎంత భక్తిపరుని తెలుసుకోవా, ఎందుకు నాకు ఈ వ్యతిరేకత, నేను పరిశుద్ధంగా ఉంటాను కాబట్టి నాకు వ్యతిరేకత రావద్దు అని ప్రభువుని అడగాల. మనం ఏం చేయాలి? కొంతమంది ఏం చేస్తారంటే నేను ఇంత పరిశుద్ధంగా ఉంటున్నాను కదా ప్రభా, నాకు ఎందుకు అవమానాలు వస్తున్నాయి, నేను ఎంత యథార్థంగా ఉంటున్నాను కదా ప్రభా, ఎందుకు అలా అర్థం చేసుకోవట్లేదు అని మనం అనుకుంటామా లేదా? అనుకున్నప్పటికీ ఏం జరుగుతుందంటే మనం అంతవరకు ఏం చేయాలట? సహించాలట. అంతవరకు అంటే భూమి అంతమైపోయే వరకు కాదు అక్కడ అర్థం. మనం మరణం వరకు కూడా నమ్మకంగా ఉండాలి, మరణం వరకు కూడా సహించగలగాలి. ఎప్పటి వరకు సహించాలండి? ఇప్పుడు మీ ఇంట్లో కష్టాలు వస్తున్నాయి అనుకోండి, యేసుక్రీస్తుని వెంబడిస్తున్నందుకు, ఒకవేళ మీ భర్తే కానీ మీ భార్య కానీ మీ పిల్లలే కానీ మీ తల్లిదండ్రులు కానీ మిమ్మల్ని హింస పెడుతున్నారు అనుకోండి, ఎప్పటివరకు సహించాలి? ఎప్పటివరకు? మరణం వరకు సహించాలి. అంతవరకు సహించిన వాడే రక్షించేవాడు. అంటే మన రక్షణ అన్నది పూర్తిగా రక్షించబడాలంటే ఎప్పటివరకు సహించాలంటే అంతవరకు సహించాలి. హల్లెలూయా. అంతవరకు సహించిన వాడు మాత్రమే రక్షించబడతాడు. ఆ వ్యక్తి మాత్రమే పరలోక రాజ్యానికి చేరుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి ఇంకా కింది వచనం చూద్దాం. వారి పట్టణంలో మిమ్మల్ని హింసించినప్పుడు మరొక పట్టణానికి పారిపోడి మనుష్య కుమారుడు వచ్చే వరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారం చేసి ఉండాలని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఏంటట? ఒకవేళ ఈ పట్టణంలో మిమ్మల్ని హింసిస్తున్నప్పుడు మరొక పట్టణానికి పారిపోండి, మనుష్య కుమారుడు వచ్చేంత వరకు మరలా మీరు ఇశ్రాయేలు పట్టణంలో సంచరించాలని చెప్తున్నాను. అంటే యేసు రెండవ రాకడ వరకు కూడా ఇశ్రాయేలు పట్టణాలన్నీ కూడా మార్పు చెందవంట. ఎందుకు మార్పు చెందవంటే ఇజ్రాయెల్ ఇంకా చాలా మంది ఇప్పుడు అక్కడ క్రైస్తవులే ఉండరు. తెలుసా మీకు? ఇజ్రాయెల్ దేశం వాళ్ళంతా ఎవరంట? యూదులే. వాళ్ళు అక్కడ వెళ్తే యేసుక్రీస్తుని అంగీకరించరు, క్రొత్త నిబంధనలు అస్సలే అంగీకరించరు. ఎందుకంటే ఇంకా వాళ్ళు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. మెస్సయ్య వస్తాడు, ఆయన మమ్మల్ని విడిపిస్తాడు అనుకుంటున్నారు. కానీ ఆల్రెడీ మెస్సయ్య వచ్చాడు, వెళ్ళిపోయాడు, మరలా రాబోతున్నాడు అన్న సంగతి వాళ్ళకి తెలియదు.
కానీ ఒక దినం రాబోతుంది, యేసు రెండవ రాకడలో మరలా ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా అబద్ధ క్రీస్తు వల్ల మోసపోయి యేసును చూసినప్పుడు అరే అప్పుడు వచ్చిన ఆయన మెస్సయ్య, ఆయన అనవసరంగా మనం సెలివేశామని చెప్పేసి అప్పుడు పశ్చాత్తపడి మారు మనసు పొంది మరలా ప్రభుని అంగీకరిస్తారు. వెంటనే క్రీస్తు సంఘంలో అంటు కట్టబడతారు వాళ్ళు. ఇక్కడ 1000 ఏళ్ల పరిపాలన స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. అప్పటి వరకు మీరు ఉంటారు, అంటే రెండవ రాకడ వరకు కూడా మీరు సంచరించి ఉండరు అని చెప్తున్నారు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ఇక్కడ విషయం ఏంటంటే అంతవరకు మనం సహించాలి. ఈరోజు కేవలం శిష్యులకు మాత్రమే కాదు, కానీ ఈరోజు సంఘానికి కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరు క్రీస్తుని అంగీకరించినందుకు అనేకమైన వ్యతిరేకతలు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? బయట నుంచి కాదు, కానీ మీ ఇంట్లో నుండే తయారవుతుంటాయి. అర్థమవుతుందా? కాబట్టి అన్నిటి అంతం సమీపమైంది. కాబట్టి మరణం వరకు నమ్మకంగా ఉండు, నీకు జీవ కిరీటం ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. ఎక్కడి వరకు నమ్మకంగా ఉండాలి? మరణం వరకు నమ్మకంగా ఉండాలి. అంటే మనకు మరణం వచ్చేంత వరకు కూడా ఏం కలుగుతాయంట? శ్రమలు కలుగుతూనే ఉంటాయి, కష్టాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ కొద్ది కాలం మనం సహించినట్లయితే, ఈ కొద్ది కాలం మనం నిరీక్షణ ఉంచినట్లయితే ఖచ్చితంగా ఒక దినం రాబోతుంది, ఇవన్నీ కూడా విడిచిపెట్టి ఇక ఇవి లేని రాజ్యాలకు మనం వెళ్ళబోతున్నాం. కాబట్టి ఇవన్నీ చెప్తున్నాడు శిష్యులకి, మీరు భయపడద్దు, కలవరపడద్దు, మీరు ఏ విషయాలు కూడా దుఃఖించకూడదు. మీరు ఏ విధంగా ఉండాలి? పాముల వలె వివేకం కలిగిన వారు ఉండండి, పావురముల వలె నిష్కపట్లు అండి, పరిశుద్ధతను కాపాడుకోండి. మీరు నోటి మాటలు కాపాడుకోండి. ఇష్టానుసారంగా దూషించడం కానీ, వ్యతిరేకించడం కానీ, మిమ్మల్ని వ్యతిరేకిస్తున్న వారిని మళ్ళీ మీ మాటల చేత అన్యాయంగా అనడం కానీ చేయకండి. మీరు ఒకవేళ ఆ పట్టణం మిమ్మల్ని ద్వేషిస్తే ఆ పట్టణం విడిచిపెట్టి మా పట్టణానికి వెళ్ళిపోండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనమందరం కూడా అంతవరకు మరణం వరకు నమ్మకంగా ఉందాం, రక్షణను కాపాడుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. అందరి తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈరోజు